ఈ రీల్ వచ్చేసి మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడదాం అనుకున్నా ఆల్రెడీ పెట్టిన కొంచెం లెంతీగానే ఉంటుంది, బట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మస్ట్ అండ్ వాచ్. కన్సిడర్ ఒక ఏ అనే ఎంప్లాయ్ ఉంటాడు. అతను వచ్చేసి కొంచెం కెరియర్ గ్యాప్ అనేది ఉంటుంది. ఆ కెరియర్ గ్యాప్ వల్ల ఫేక్ పెట్టేసి టెక్నాలజీ నేర్చుకుని వెళ్దాంలే అనుకుంటాడు. టెక్నాలజీ నేర్చుకుంటాడు, ఫేక్ పెట్టింటాడు, ఇంటర్వ్యూ క్లియర్ చేస్తాడు. ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత హెచ్ఆర్ వచ్చేసి డాక్యుమెంట్ సబ్మిషన్లో మీ పీఎఫ్ ఉందా అని అడుగుతుంది. ఉంది మేడం పీఎఫ్ అని అంటాడు. ఇన్ కేస్ పీఎఫ్ లేదు అంటే మా ఆఫర్ రిలీజ్ చేయని మనోడికి అప్పుడే తెలుసు. సో అప్పుడు మనోడు కన్సల్టెన్సీ అన్న కూడా ఆల్రెడీ మాట్లాడుకుని ఉంటాడు అనమాట. అన్న నాకు ఇట్లా సర్టిఫికేట్ కావాలి, అలానే పీఎఫ్ కావాలంటాడు. అప్పుడు అన్న ఏం చెప్తాడు, తమ్ముడు నీకు 0 పీఎఫ్ క్రియేట్ చేసి ఇస్తాను, ఖచ్చితంగా బీజీవీ క్లియర్ చేస్తాను అంటాడు. ఓకే ఫైన్, అంత మంచిగా అవుతుంది. ఒక 3 to 4 years ఆ కంపెనీలో సర్వైవ్ అవుతాడు. 3 to 4 years సర్వైవ్ అయిన తర్వాత కంపెనీ నుంచి బయటకు వద్దాం అనుకుంటాడు. వచ్చిన తర్వాత ఓల్డ్ ఎక్స్పీరియన్స్ వద్దు, ఎందుకంటే ఫేక్ కదా, న్యూ ఎక్స్పీరియన్స్తో వెళ్దాంలే, 4 years జెన్యున్గా పెట్టి వెళ్దాంలే అని జాబ్ ట్రై చేస్తారు. జాబ్ కూడా క్లియర్ చేస్తారు. క్లియర్ చేసిన తర్వాత మీ యొక్క ఆర్గనైజేషన్లో, న్యూ ఆర్గనైజేషన్లో హెచ్ఆర్ వచ్చేసి మీ యొక్క పీఎఫ్ ఖచ్చితంగా చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి అడుగుతారు అనమాట, మీ ఆల్రెడీ మీ పీఎఫ్లో వచ్చేసి మీకు పీఎఫ్ అనేది క్రియేట్ అయింది వేరే కంపెనీలో, ఆ కంపెనీ యొక్క కన్ఫర్మేషన్ మాకు కావాలని అడుగుతారు. అప్పుడు మనవాడు కన్సల్టెంట్ అన్నకి ఫోన్ చేస్తాడు. అప్పుడు కన్సల్టెంట్ అన్న ఫోన్ ఎత్తాడు అనమాట. ఎందుకంటే ఆ కంపెనీ ఆల్రెడీ అప్స్కాండ్ అయిపోయింటుంది. ఎందుకంటే ఏ ఫేక్ కన్సల్టెన్సీ కంపెనీ అయినా కూడా మహా అయితే 3 to 4 years వాళ్ళు మెయింటైన్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఖచ్చితంగా అప్స్కాండ్ అవుతారు. మ్యాక్స్ టు మ్యాక్స్ 1 year 2 to 3 yearsలో కూడా అప్స్కాండ్ అవుతారు అనమాట. అయిపోయిన తర్వాత మీకు హెచ్ఆర్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ ఉండదు. అంటే ఇక్కడ ఫేక్ కంపెనీ కాడి నుంచి మీకు కన్ఫర్మేషన్ ఉండదు. దానివల్ల మీ యొక్క కరెంట్ కంపెనీ హెచ్ఆర్ 1 week 2 week చూస్తారు. చూసిన తర్వాత 1-to-1 మీటింగ్ పెట్టుకొని మీకు టర్మినేషన్ లెటర్ అనేది ఖచ్చితంగా ఇస్తారన్నమాట. సో ఇంత ఇష్యూస్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి అనమాట మీరు ఫేక్ పీఎఫ్ క్రియేట్ చేయడం వల్ల. సో ఇలాంటి ఇష్యూస్ చాలా మంది మార్కెట్లో ఫేస్ చేసి ఉంటారు. కొత్తగా ఫేక్ తీసుకుందాం అనే వాళ్ళు ఈ పాయింట్ని నోట్ డౌన్ చేసుకోండి. దీనివల్ల చాలా ఇష్యూస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ రీల్స్ మీకు కావాలంటే కామెంట్లో పింగ్ చేయండి. అండ్ ఆల్రెడీ ఈ బాధితులు వీలైతే కామెంట్లో పింగ్ చేసినా కూడా నెక్స్ట్ వాళ్ళకి కొంచెం అవగాహన అనేది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.